మీకా గ్రంథం 6వ అధ్యాయం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీ వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టు, వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినపడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు. ఇది చాలా బాధాకరమైన ఒక వచనం. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం ఇట్లాంటి వచనమే. ఇర్మియా గ్రంథాల్లో కూడా మనం చూస్తాం. దేవుడు తన ప్రజలు తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఎంత దుఃఖపడ్డాడో దాన్ని చెప్పటానికి దేవుడు ఒక పద్ధతి ఎంచుకున్నాడు, మనకు అర్థం అవటం కోసం. అది కూడా చూస్తారా? ఈ వచనంతో పాటు ఆ వచనం కూడా చూస్తే మీకు గుర్తుండొచ్చు, ఎప్పుడైనా మీరు చదువుకునేటప్పుడు మీకు ఉపయోగపడవచ్చు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అలంకారికంగా, ఫిగరేటివ్గా, సింబాలిక్గా ఆకాశంతోనూ భూమితోనూ మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు తన బాధని వ్యక్తం చేసే ఒక పద్ధతి. ఆకాశం వచ్చి ఆయన బాధను తీర్చదు. దేవుడేమో తన బాధను ఆకాశానికి చెప్పుకోవట్లా. పర్వతాలతో చెప్తే పర్వతాలు చేంజ్ చేయవు. కానీ మనకు అర్థమవటం కోసం ఒక థర్డ్ పర్సన్ మధ్యలో పెట్టుకొని మధ్యవర్తిగా నువ్వు నిలబడు, న్యాయం తీర్పు తీర్చేలాగా నువ్వు చెప్పు, వివాదం నువ్వు సెటిల్ చేయని మధ్యలో ఒక పెద్ద మనిషిని అలా పెట్టుకుంటామో అలా దేవుడు సృష్టిని పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మీకా 6లో కూడా అదే జరుగుతుందన్నమాట. ఏమంటున్నాడు? నాకు వీళ్ళతో ఒక చిన్న వ్యాజ్యం ఉంది. ఇశ్రాయేలు ప్రజల మీద నాకు కష్టంగా ఉంది, వాళ్ళ మీద నాకు చాలా ఆరోపణలు ఉన్నాయి, నాకు చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. నాకు ఎలిగేషన్స్ కూడా కాదు, వాళ్ళు చేశారు ఆ పనులు. వాళ్ళు దీని మీద ఇవాళ తేలిపోవాలి, వాళ్ళకి ఈ సంగతి అర్థం అవ్వాలి. కాబట్టి అది కన్వే చేయటానికి వ్యాజ్యం అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఒక కోర్ట్ కేసు లాంటి పదం ఉంటుంది, లా సూట్. నేను వీళ్ళ మీద కేసు వేసాను అంటున్నాడు అనమాట. నాకు వీళ్ళ మీద ఒక వాదం ఉంది, వీళ్ళతో తేల్చుకోవాల్సిన ఒక గొడవ ఉంది, ఒక పేచీ ఉంది, అది తేలిపోవాలి వాళ్ళ అని అంటున్నాడు. దానికి పెద్దలుగా ఉరికినే ఫిగరేటివ్గా ఎవరు పెడుతున్నాడంటే పర్వతాలతో మాట్లాడుతున్నాడు. పర్వతాలారా, మీరన్న ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పండి, నాకు వాళ్ళ మీద కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అవి సెటిల్ చేసుకోవాలి. సో ఏంటి ఇష్యూస్ అంటే చెప్తున్నాడు, పర్వతములారా యెహోవా చేసే వ్యాజ్యం ఆలకించండి. 3వ వచనం. నా జనులారా, నేను మీకేం చేశాను, మిమ్మల్ని ఎలాగ ఆయాసపరిచాను అడుగుతున్నాడు. పర్వతాలనేమో పెద్దగా వ్యవహరించమని అడుగుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను అడుగుతున్నాడు. అసలు నేను ఏం చేశాను ఎవరు అడగాలి? నిజానికి ఎవరు అడగాలి? మనుషులు అడగాలి. కానీ దేవుడు రివర్స్లో అడుగుతున్నాడు, నేనేం చేశాను? మీరు నా మీద కోపం పెట్టుకోవటం అంటే ఎవరెవరి మీద కోపం పెట్టుకోవాలి? తిరుగుబాటు చేసిన మనుషుల మీద దేవుడు కోపం పెట్టుకోవాలా? దేవుడి మీద మనుషులు కోపం పెట్టుకుంటారా? నేనేం చేశాను? మీరు నా మీద ఆయాసపడుతున్నారు, చేసింది ఎవరు? మీరు కదా. కాబట్టి వాడిని అడుగుతున్నాడు, నా జనులారా, నేను మీకేం చేసి తిని, మిమ్మల్ని ఎలాగ ఆయాసపరిచితిని అది నాతో చెప్పండి. 4వ వచనం గుర్తు చేస్తున్నాడు, ఇందాక కీర్తనలో లాగానే. ఐగుప్తు దేశంలోనే నేను మిమ్మల్ని రప్పించాను, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించాను, మోషే, అహరోను, మిర్యానుల్ని పంపించాను. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు, లేకపోతే బిలాము, లేకపోతే షిత్తీము, గిల్గాలు, వాటన్నిటినీ మనసునకు తెచ్చుకొనడి. సేమ్ స్టోరీ 78వ కీర్తన లాగానే ఇది కూడా. అప్పుడు ఏం జరిగిందో, దేవుడు ఏం చేశాడో, ఎంతగా ఓర్చుకొని దేవుడు క్షమించాడో, ఎన్నెన్ని అద్భుత కార్యాలు చేశాడో,
మిమ్మల్ని ఎలా నేను నడిపించి ఈ స్థితి వరకు మిమ్మల్ని ఎలా తీసుకొచ్చానో అదంతా ఒకసారి గుర్తు చేసుకోండి. యు రికలెక్ట్ యువర్ పాస్ట్. మీ లైఫ్ అంతా ఒకసారి గుర్తు చేసుకోండి. మీ లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకోండి. ఎవరెవరి మీద కోప్పడాలి? ఎవరెవరి మీద కోప్పడాలి? మా గుడివాడలో ఒక ఆంటీ గారు ఉండేవారు. అంది, నేను రానయ్యా చర్చికి, నేను నా కొడుకు పెళ్ళి ఎవరికి రాదలుచుకోలేదు అంది. ఎవరికి నష్టం అన్నా నేను. ఎవరికి నష్టం? ఆ ముసలాం వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది? ఆమెకు మోకాళ్ళ నొప్పులు అవుతాయి తప్ప ఎవరికైనా ఉపయోగం ఉందా? నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రజలు లేకపోతే మనలాంటి మనుషులు దేవుడి మీద అలగటం అనేది అసలు నాకు అంతు చిక్కని విషయం. ఎందుకు అలుగుతారు? కొంతమంది దేవుడి మీద కష్టం పెట్టుకుంటారు, దేవుడి మీద కోపం పెట్టుకుంటారు, దేవుడి సన్నిధికి వెళ్ళకూడదని పెట్టుకుంటారు. నేను అడిగింది ఆయన ఇవ్వలేదని అలుగుతారు. వీడేమన్నా చేయొచ్చు, ఆయన ఏమో అనకూడదు. వీడు అడిగినప్పుడు మాత్రం ఆయన ఇచ్చేయాలి. ఏమనుకుంటారు? ఎవరెవరి కింద ఉంటారు? ఆయన అడుగుతున్నాడు, నేను మీకు ఎంత చేశాను? యెహోవా నీతి కార్యాలు మీరు గ్రహించినట్లుగా మీరు ఆ చరిత్ర అంతా ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు నా మీద ఆయాసపడటం ఏంటి? నేను కదా మీ మీద కోప్పడాల్సింది. కాబట్టి ఇది ఈరోజు తేలాలి అని ప్రవక్తను పంపించాడు అనమాట. మీకా వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారట. 6వ వచనం, ఏం తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? వాళ్ళ టోన్ అంటే ఒకలాగుందట. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఏంటయ్యా గోల అంటున్నారు వాళ్ళు. దేవుడు ఇది చర్చకి పెట్టి దీని సంగతి తేల్చండిరా అని దేవుడు అంటే ప్రవక్తను పంపించి వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి ఇప్పుడు గోల? ఇప్పుడు ఏం చేయాలి మేము? ఇప్పుడు ఏమంటాడు దేవుడు? మమ్మల్ని చర్చికి రమ్మంటాడా? వస్తాం పదా, ఏముందానికి పెద్ద, ఎందుకు ఇంత గొడవ అన్నాడు అనమాట. ఏమన్నాడు చూడండి, ఏం తీసుకొని వచ్చి మేము యెహోవాను దర్శించాలి? ఇప్పుడేంటి నీ బాధ ఏంటి? దేవాలయానికి రావాలా? వస్తాం. ఏం తీసుకొని రావాలి చెప్పు, ఏం తేవాలో చెప్పు, తీసుకొస్తాం. ఎందుకు ఈ గోలంతా? అంటే వాడు చేసిన తప్పు వాడు గుర్తించట్లేదు, ఒప్పుకోవట్లేదు, దాన్ని మార్చుకుంటానని అంటలేదు. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అంటున్నాడు. ఇప్పుడు ఏం కావాలంటున్నాడు? మీకు అర్థమవుతుందా? లంచం అన్నమాట. పోలీసుడు ఆపుతాడు, సరే అవన్నీ కాదులే, ఇప్పుడు నీకేం చెప్పు అంటాడు. నీ దగ్గర ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు, అవన్నీ లేవులే, కానీ ఇప్పుడు ఎంతో కొంత తీసుకో. మీరు ఇలా ఉన్నారని నేను అవన్నీ మీకు చూపించలేదు, సమయం చాలదని. 5 అధ్యాయాలు మీకా గ్రంథంలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, ఎంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో మీకా చెప్పుకుంటూ వచ్చాడు. 5 అధ్యాయాలు. మీ తర్వాత ఆసక్తిని వాళ్ళు చూడండి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్యాగన్ కల్చర్స్ అన్నీ వీళ్ళ మీదకి వచ్చేసినాయి. ఎవరి మీదకి? ఇశ్రాయేల్ ప్రజల మీదకి. వాళ్ళని అనుసరిస్తున్నారు, వాళ్ళలాగానే ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ పద్ధతులే పాటిస్తున్నారు. వీళ్ళ ఆరాధనా క్రమం పోయింది, వాళ్ళ పద్ధతులు వచ్చేసినాయి. విగ్రహారాధన, చిల్లంగి వాండ్రు, మంత్రాలు జపించేవాళ్ళు, దయ్యాలను ఆరాధించేవాళ్ళు, రకరకాల విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు, ఈ పద్ధతులన్నీ వచ్చేసినాయి వాళ్ళకి. మీరు ఇలా ఎందుకున్నారు? మీరు ఎంత చేశారు? నేనేం చేశాను? మీరేం చేశారు? ఇది ముందు తేల్చండి అని దేవుడు ప్రవక్తను పంపించి అడిగితే, అసలు నీకేం కావాలి చెప్పు అంటున్నారు వాళ్ళు. ఏమడుతున్నారు చూడండి, ఏం తీసుకొని వచ్చి సందర్శించాలి? ఏం తీసుకొని వస్తే మహోన్నతుడైన దేవుడి సన్నిధికి వచ్చి నమస్కారం చేయాలి? మీకని అడుగుతున్నారేమో బహుశా. ఇప్పుడు ఏం కావాలి చెప్పు నీకు? ఇప్పుడు దేవుడి సన్నిధికి రావాలా? ఏం తీసుకొని రావాలి? ఆ బళ్ళు తెమ్మంటావా? ఆ బళ్ళు తీసుకొస్తాం. అయ్యేం తీసుకురావాలి, ఇవి తీసుకురావాలి. ఓకే, రెడీకి పట్టుకొస్తాం. ఏం కావాలో చెప్పి తీసుకొస్తాం. అప్పుడు ఒక లిస్ట్ చెప్పారు. దహన బలులు, ఏడాది దూడలు అర్పించి దర్శించిన. ఏం కావాలంట దేవుడికి? దహన బలు కావాలా? ఏడాది దూడల్ని, అంటే ఏడాది వయసున్న లేత దూడలు తీసుకొచ్చి బలిచ్చేద్దామా? అదే అని మీకు కావాల్సింది. ఓకే, తీసుకొస్తాం. ఏంటి? ఒకలాంటి యారగెంట్ యాటిట్యూడ్తో మాట్లాడుతున్నారు.
వేల కొలది పొట్టేళ్ళు కావాలా? వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషం కలిగిస్తుందా? ఏమడుగుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఏం కావాలయ్యా దేవుడికి అంటున్నారు. అది ఇప్పుడు ఏం కావాలి? బళ్ళు కావాలా? ఇద్దాం, ఏముందానికి, ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? అహంకారం, పొగరు కనపడుతుంది అన్నమాట మాటలు. వాళ్ళు ఏమంటున్నారు మీరు గమనించండి. దహన బలులు, ఏడాది దూడలు తీసుకొచ్చి అర్పించేస్తే దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడా? తీసుకొచ్చేద్దాం. ఒకడు ముందుకెళ్ళారు. వేల కొలది. ఇప్పుడు ఎన్ని పొట్టేళ్ళు కావాలి? 1000 కావాలా, 2000 కావాలా, 10,000 కావాలా? తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏం కావాలి? ఏంటి గోల? అది వేల కొలది పొట్టేళ్ళు కావాలని దేవుడు ఎప్పుడైనా ఏనాడైనా పాత్ర ముందులు అడిగాడా? చెప్పండి. ఏం చేసుకుంటాడు పొట్టేళ్ళు ఆయన? ఈ మాట ఎప్పుడైనా ఉన్నారా పాత నిబంధనలో మీరు? వేలాది నదులంత విస్తార తైలం. ధర్మశాస్త్రంలో యాజకుడిని ప్రోక్షించడానికి కానీ, ఎవరినైనా అభిషేకించడానికి కానీ ఏం చేసేవాళ్ళు? తైలం తీసుకొని ప్రోక్షించేవాళ్ళు, అంటే చిలకరించేవాళ్ళు, 4 చుక్కలు చల్లేవాళ్ళు అంతే. వేలాది నదులంత నదులు ప్రవహించే అంత ప్రవాహాలు నూనె ఏం చేసుకుంటారు? దేనికి? పాత నిబంధనలు మనకి ఎక్కడ కనపడుద్దా? నదులు అంత పెద్ద లార్జ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వాడిన సందర్భం అన్యులు వాడేవాళ్ళట. ఆ ఆరాధనా క్రమం వీళ్ళు తెచ్చిపెట్టేసుకున్నారు. ఇప్పుడు నీకేం కావాలి? వేలాది నదులంత తైలం కావాలా? తీసుకొచ్చేస్తాం. వేలాది పొట్టేళ్ళు కావాలా? తీసుకొచ్చేస్తాం. 1000 గొర్రెపిల్లలు కావాలని అడుగుతాడు దేవుడు? ఇంకొక అడుగు ముందుకెళ్ళారు. నా అతిక్రమమునకై ఏం చేస్తారంట? ఇవ్వటం అంటే బలిగా అర్పిస్తాడట. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఏంటయ్యే గోల మాకు? దాకా ప్రవక్తను పంపించడం, హెచ్చరించటం. ఏం కావాలి మీకు? బళ్ళు కావాలా? అర్పిస్తాం. తైలం కావాలా? పంపిస్తాం. ఇప్పుడేంటి? పాపాలు అడ్డొచ్చేసినాయా? క్షమించాలి ఎప్పుడైనా? కొడుకుని బలి ఇవ్వాలా? ఇచ్చేద్దాం, కొడుకుని బలి ఇచ్చేద్దాం. నరబలి లేకపోతే చైల్డ్ సాక్రిఫైస్, హ్యూమన్ సాక్రిఫైస్, కొడుకుని బలిచ్చే సాంప్రదాయం ఉందా పాత నిబంధనలో? ఎవరిని ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? అండ్ దే ఆర్ రెడీ టు డూ దట్. వాళ్ళు రెడీ దానికి. వాడు నా అతిక్రమాలు పోవటానికి, నా జ్యేష్ఠ పుత్రుని ఇవ్వటానికి కావాలా నీకు? ఇస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చర్ వాళ్ళకి? చుట్టుపక్కల ఉన్న అన్య బయలు ప్రాంతాల్లోంచి వచ్చిన ఒక కల్చర్ వచ్చేసింది. నా పాప పరిహారానికి నా గర్భఫలం, అదే నా అతిక్రమాలకి నా జ్యేష్ఠ కుమారుని ఇవ్వటమే. ఇంకోలా చెప్తున్నాడు, నా పాపాలు పోవటానికి, పరిహరించడానికి నా బిడ్డలు ఇమ్మంటే బలి ఇచ్చేస్తాం అంటున్నారు. ఏనాడని అడిగాడా దేవుడు అది? ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, యెహోవాని దేవుడిగా గుర్తించటం, ఇవ్వాల్సిన మర్యాద గౌరవాన్ని ఇవ్వకపోవటం, ఒక ప్యాగన్ కల్చర్ని అడాప్ట్ చేసుకొని ఆ పద్ధతిలో యెహోవాని ఆరాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు కూడా కాదు, అవే చేస్తున్నారు వాళ్ళు. 1-2 వచనాలు మీకు చూపిస్తాను, ఎవరికైనా క్లారిటీ కావాలని అనుకుంటే. 5వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 5వ అధ్యాయంలో 12వ వచనం. మేఘములను చూచి మంత్రించేవాళ్ళు అక్కడ ఉన్నారట. తర్వాత 4వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనం చాలా క్లియర్గా ఉంది. కట్టుడు రాళ్ళు, చెక్కుడు ప్రతిమలు, అంటే 6 నుంచి చదివాను నేను, 6 ఆఖరి లైన్ నుంచి. కట్టుడు రాళ్ళు, చెక్కుడు ప్రతిమలు, విగ్రహములు, దానికి ఉన్న ఆచారాలు, మూడో అధ్యాయం
10వ వచనం. దుష్టత్వము, లంచం తీసుకోవటం. యాజకులు ఏం చేస్తారట? యాజకులు ఏం చేస్తారు? 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. యాజకులు ఏం చేస్తారు? కూలికి బోధిస్తారట. డబ్బులు ఇస్తే రెడీ, వాళ్ళు ఏమైనా బోధిస్తారు. యాజకులకి ఏం కావాలి? డబ్బులు కావాలి. పక్కనే ఉంది, ప్రవక్తలకు ఏం కావాలి? ద్రవ్యం కావాలి. దానికోసం ఏం చెప్తారు? వాక్యం చెప్పరు, ప్రవచనం చెప్పరు. ఏం చెప్తారు? సోది చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాక్టీస్? సోది, చిల్లండ్రి, కర్ణపిశాచి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పద్ధతులు, మంత్రాలు. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే వీళ్ళ ఆరాధనా క్రమము అన్య ఆచారం లాగా వచ్చేసింది, అన్య విధానం వచ్చేసింది. ఏ స్థాయికి వాళ్ళు వచ్చారంటే, నీకేం కావాలి ఇప్పుడు? బలు అర్పించాలా? వేలాది నదులంత తైలం కావాలా? మా పిల్లలను బలిమ్మంటావా? ఇచ్చేస్తాం. మా జ్యేష్ఠపుత్రుడు కావాలా? ఇచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు, అసలు ఏనాడైనా ఈ మాటలు నేను మాట్లాడానా? అడిగానా? ఒక అన్య విధానాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టి మళ్ళీ ఎవరెవరి మీద ఆయాసపడుతున్నారు? నేను కదా కోపడాల్సింది మీ మీద, నేను కదా మిమ్మల్ని నశింపజేయాల్సింది. సంహరించాల్సింది ఎవరు? నేనా? ఆయాసపడాల్సింది ఎవరు? నేనా? మీరా? చాలా విచారకరంగా ఈ వచనాలు మనం కూడా సరిగా అర్థం చేసుకోలేదు. ఎవరు? క్రైస్తవులు. ఒక ఆయన ఎవరు దీన్ని పాట రాస్తాడు, మనం కూడా పాట పాడేసుకుంటున్నాం. పాడుతున్నాంగా, వేలాది నదులంతా. ఒక జర్నలిస్టు, విశ్వాస్ కాదు, ఒక జర్నలిస్టు బయట ఉన్న నా స్నేహితుడు ఒకరోజు అడిగి, మీరు పాత నిబంధన దాటి రాలేదా ఇంకా అన్నాడు. ఈ పాట అన్నాడు ఆయన. సురేష్ గారు, మీరు కొత్త నిబంధన రాలేదనుకుంటా అన్నాడు. అదేంటంటే, మొన్న పాట విన్నాను, జ్యేష్ఠ కుమారుని ఇచ్చేస్తా అంటున్నారు, వేలాది నదులంతా ఇచ్చేస్తున్నారు. ఎక్కడ ప్రాక్టీస్ అది అన్నాడు. ఎక్కడ ప్రాక్టీస్ అది? ఆయన చెప్పే వరకు నాకు ఎలగలేదు. మన మనసులు ఎలా ఉన్నాయి తెలుసా? చాలా భక్తిగా ఆలోచిస్తూ ఉంటాయి. నా జ్యేష్ఠపుత్రుని ఏమన్నా అంటే ఏమనుకుంటారు తెలుసా? చాలామంది సేవకిచ్చేనా అనుకుంటున్నారు. వీళ్ళేం బలి అర్పిస్తున్నాం అంటున్నారు, మనం ఎలా తీసుకున్నాం దాన్ని? పాడేటప్పుడు అలాగే అనుకుని పాడేస్తారు. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుడు నీకు ఇచ్చేస్తున్నా, సేవకిచ్చేస్తారు. ఇక్కడ కాంటెక్స్ట్ వేరు, వీళ్ళు అంటున్న అర్థం వేరు. వీళ్ళు బలివనా అని అడుగుతున్నారు. అది ఈ పాట మనకు వచ్చేసింది, మీకాలో ఉంది కాబట్టి, మీకాలో వచ్చినాం కాబట్టి అది కరెక్టే. దానికి సందర్భం, దాని మీనింగ్ మనకు అవసరం. పాడేస్తున్నాం, సంవత్సరాలుగా పాడేస్తున్నాం. ఒక బయట ఆయన ఒక అవిశ్వాసి అడిగాడు, మీరు ఆ వచ్చిన మీకు అర్థం లేదనంటే మీ వాడు ఇంకా బయటికి రాలేదు, కొత్త నిబంధన దాకా రాలేదు. మీరు చెప్పండి, పాత నిబంధనలో గొర్రెపిల్లను వధించి పాప ప్రాయశ్చిత్త కోసం బలి అర్పణ విధానం ఉంది కదా, మనం ఎందుకు చేయట్లేదు ఇప్పుడు? చెప్పండి. యేసుక్రీస్తు వారు దాన్ని నెరవేర్చేశాడు కాబట్టి. యేసుక్రీస్తు వారు నా శిలువలో నా కోసం మరణించాడని మీరు నమ్ముతూ మళ్ళీ మీరు ఇస్తానంటారేంటి? వేలాది నాళ్ళు ఇస్తాను, బలు అర్పిస్తాను, జ్యేష్ఠపుత్రుని మళ్ళీ ఎలా పాడుతున్నారు మీరు? మీరు ఇస్తే మాత్రం చెల్లుద్దా? ఆ అర్పణ దేనికైనా ఉపయోగపడుతుందా? ఎలా పాడేస్తున్నాం? ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకి మనకి ఒకటే, మనకు తోచినట్టుగా ఆరాధించుకుంటూ వెళ్ళిపోవటం. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ ఆలోచన? ఈ లైన్ ఎవరు పాడారు? ఎందుకు వచ్చింది? దీని మీనింగ్ ఏంటి? ఇలా అనొచ్చా, అనకూడదా? ఒక అరసెకండ్ పాటు ఆలోచిద్దామని కూడా మనకి అనిపించట్లేదు. సువార్త సత్యం అని చెప్పేది ఏంటంటే, ఆయన చేయాల్సింది ఆయన చేశాడు, ఇంకెవరు ఏం చేయాల్సిన పని లేదని ఒక పక్క అని అంటున్నాము. మళ్ళీ మనం ఏమంటున్నామంటే, నువ్వు ఇమ్మంటే మేము ఇస్తామని పాడుతున్నాం. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలాగుందో మన పాట కూడా అంత ఇంచుమించు అలాగే. నిజంగా కనుక ఆయన ఇన్ని వేల నదుల తైలం కావాలంటే ఎక్కడ తెచ్చిస్తారు మీరు? 2 లీటర్ ప్యాకెట్ మోయటాకే మీకు 2 సార్లు చేతులు మారుతారు, మళ్ళీ మీరు వేల నదులు ఇస్తారా?
మీ జ్యేష్ఠపుత్రుడిని బలిమ్మంటే ఇచ్చేస్తారా? అంత అబ్రహాంలు ఎవరు లేరు కదా ఇక్కడ. మళ్ళీ పాట మాత్రం పాడేస్తారు. దీని మీనింగ్ అది కాదు. మీరు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. మీరు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. ఎవరిని ఇస్తున్నారు బలిగా? మీరు ఇంకో పాపిని ఇస్తున్నారు. ఉపయోగం లేదు. ఆరాధన అర్థాన్ని, ఆరాధన విధానాన్ని ఇశ్రాయేలు ప్రజలు కలిపేసి లోక పద్ధతిని తీసుకొచ్చేసి ఇందులో పెట్టేశారు. ప్రవక్త మాట్లాడుతున్నాడు, 8వ వచనం, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం కావాలి దేవుడికి? అర్పణలు కావాలా? తైలం కావాలా? కొడుకులను బలి చేయమంటాడా? ఏమడుగుతున్నాడు చెప్పు, ఇచ్చేద్దాం అని వాళ్ళు అంటున్నప్పుడు మీకా వాళ్ళకి చెప్తున్న మాట, ఇవి దేవుడు ఏనాడు అడగలేదు. దేవుడు ఏం అడిగాడో మీకు తెలీదా? మీకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అందులో మీరు చదవలేదా? మీకా చాలా గట్టిగా మాట్లాడుతాడు, మనుషుడా, ఏది ఉత్తమమో నీకు ఆల్రెడీ దేవుడు చెప్పాడు. ఇప్పుడు కొత్తగా నువ్వు ఫోజు కొట్టమాక. ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్. మొదటి నుంచి దేవుడు ఏం చెప్తున్నాడో ఇప్పుడు కూడా అదే. కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి, న్యాయంగా నడుచుకోవటం, కనికరంగా ఉండటం, ప్రేమగా ఉండటం, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. కొంతమంది వీటిని 3 అన్నారు, కొంతమంది 4 అన్నారు. కనికరాన్ని, ప్రేమని కలిపి చెప్పాడు కాబట్టి మనం కూడా కొద్దిసేపు ఒకటే అనుకుందాం. 3 ముక్కలు చెప్పాడు. 3 ముక్కలు చెప్పాడు. గుర్తుంటాయి ఆ 3? 1, న్యాయంగా ప్రవర్తించాలి. 2, ప్రేమగా ఉండాలి, కనికర మంచిగా ఉండాలి. 3, దేవుని ఎదుట యోగ్యంగా. సమాజంలో నడుచుకునేటప్పుడు నువ్వు న్యాయంగా నడుచుకో. నీ తోటి వాళ్ళ పట్ల కనికరాన్ని, ప్రేమని చూపించు. యెహోవా ఎదుట యోగ్యంగా, వినయంగా తగ్గించుకుని ఉండంతే. నువ్వు ఏం చేసినా ఈ 3 కేటగిరీలో సరిపోతాయి. న్యాయంగా ఉంటున్నావా? కనికరం, ప్రేమగా ఉంటున్నావా? దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నావా? ఆరాధన అంటే పాటలు పాడటమని ఎవరు చెప్పారు మీకు? నీకేం కావాలి? బలు అర్పించమా, తైలాలు అర్పించమా, కొడుకులను బలివ్వమా అంటే ఏమంటున్నాడు తెలుసా? అవి కాదు నేను అడిగిన ఆరాధన. నేను అడిగిన ఆరాధన ఏంటంటే న్యాయంగా ప్రవర్తించటం. మీరు న్యాయంగా జీవిస్తే నాకు అదే చాలు. మీరు ప్రేమగా, కనికరంగా ఉంటే నాకు అదే చాలు. మీరు దేన మనసు కలిగి దేవుని ఎదుట తగ్గించుకొని మీరు జీవిస్తే దట్ ఈస్ వర్షిప్. ఆనెస్టీ ఈజ్ వర్షిప్, ఇంటిగ్రిటీ ఈజ్ వర్షిప్, లవ్ ఈజ్ వర్షిప్, కైండ్నెస్ ఈజ్ వర్షిప్, హ్యూమిలిటీ ఈజ్ వర్షిప్. యేసుక్రీస్తు వారిని ఒక ఆయన వచ్చి అడిగాడట, బోధకుడా, ధర్మశాస్త్రం అంతటిని క్రోడీకరించి 2 మాటల్లో చెప్పు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఈ 3 ఆజ్ఞల్ని ఒకటి చేశాడు ఆయన. లవ్ యువర్ నైబర్. యెహోవా ఎదుట వినయముగా దేన మనసుతో ఉండు. సర్వ్ ద లార్డ్ అండ్ లవ్ యువర్ నైబర్. ఆరాధన అంటే ఇక్కడికి వచ్చి కూర్చొని చేసే ఒక కార్యక్రమం కాదు. మీరు అందులోంచి బయటకు వచ్చేయాలి. ఇక్కడికి వచ్చి కూర్చొని 4 పాటలు పాడి మోకరించో 10 నిమిషాలు ఉండి మధ్యలో ఎవరిని మైక్ ఇస్తే గట్టిగా బిగ్గరగా నేను కూడా అమ్మాయి ఆరాధించేశాను, ఇంకో 1 వీక్ వరకు మనకు డోకా లేదంటే చాలా చీప్ ఆలోచన అనమాట. ఏంటి, ఏం కావాలి దేవుడికి? ఏం కావాలి అని అంటే ప్రవక్త చెప్తున్నాడు, ఆయనకి ఏం కావాలంటే మీ ప్రవర్తన కావాలి, మీ లైఫ్ కావాలి, మీ లైఫ్లో వాల్యూస్ కావాలి. న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇది కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు.
ఇంకేమడిగాడు? అర్పణలు అడగలేదు, వేల కొలది గొర్రెలు పొట్టేళ్ళు అడగలేదు, వేలాది నదులంత తైలం అడగలేదు, నీ జ్యేష్ఠపుత్రుడిని అసలు అడగలేదు. ఆడు నీకే నచ్చలేదు, ఇంక దేవుడికే నచ్చుతాడు? వేస్ట్ అవన్నీ. దేవుడు నీ నుంచి కోరుకునేది నీ ప్రవర్తన, నీ వైఖరి, నీ యాటిట్యూడ్. ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నాడు. ఇందా ప్రారంభంలో మాట్లాడుకున్నాం, దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు? చాలా క్షమిస్తాడు, మళ్ళీ మళ్ళీ క్షమిస్తాడు. కానీ దానికి కూడా ఒక పరిధి ఉంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చచ్చు నచ్చపోవచ్చు. దేవుడు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తాడు. అది కొంతమందికి మరొక అవకాశం అవుతుంది, కొంతమందికి అది చివరి అవకాశం అవుతుంది. ఫర్ సమ్ ఇట్ ఈస్ అనదర్ ఆపర్చునిటీ, ఫర్ సమ్ ఇట్ ఈస్ ఏ లాస్ట్ ఆపర్చునిటీ. దేవునితో ఆటలు ఆడకూడదు, దేవుని అలుసుగా తీసుకోకూడదు. క్షమిస్తాడు కదా అని అలుసుగా తీసుకుంటే అది నీకు ఎన్నో అవకాశం నీకు తెలియదు. ఒక్కోసారి ఇది నీకు లాస్ట్ అవకాశం అవ్వచ్చు, ఆ తర్వాత ఇవ్వకపోవచ్చు. దేని బట్టి చెప్తున్నావు ఆ మాటలు అంటే కింద వచనాల్లో ఉన్నాయి. 9వ వచనం, ఆలకించుడి, యెహోవా పట్టణమును ప్రకటన చేస్తున్నాడు, జ్ఞానం కలవాడు లక్ష్య పెడతాడు, శిక్షణ గూర్చిన వార్తను, శిక్షణ నిర్ణయించిన వాని గూర్చిన వార్తను ఆలోచించండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆ స్టేట్మెంట్. థింక్ అబౌట్ పనిష్మెంట్ అండ్ థింక్ అబౌట్ ద వన్ హూ గివ్స్ ద పనిష్మెంట్. శిక్షణ పంపించే ఆయన ఎవరు? దేవుడు. మీకు ఏం పనిష్మెంట్ వస్తుందో ఆలోచించండి, ఆ పనిష్మెంట్ ఇచ్చే దేవుడి గురించి ఆలోచించండి. ఆయన చాలా మంచివాడు, ఆయన మనల్ని ఏం అనడు, ఆయన కనికరిస్తానే ఉంటాడు, ప్రేమిస్తానే ఉంటాడు, ఆయన ఏమన్నాడు. కొంతమందికి కష్టం, దేవుడికి కోపం వస్తుంది అంటే కొంతమందికి మనసు అల్లాడిపోద్ది. ఆయనకి ఎందుకు వస్తుంది? ఆయనకి రాదు అంటే ఈ లెక్కలు ఆయనకు రాకూడదని ఈ ఉద్దేశం అనమాట. ఆయనకు వస్తుంది. తాళ్లను కొరడాలుగా చేసుకొని దేవాలయంలో ఎంటబడి తరిగినట్టు గుర్తులేదా మీకు? చేస్తాడు చేయడా? ఇక్కడ జయానికి వస్తే దేవుడు తాళ్ళు పట్టుకుంటాడు పట్టుకోడా? ఏమో, ఎంటబడి తరిమే వాళ్ళ మనం కూడా ఉండొచ్చేమో. మనల్ని మాత్రం ఏమండా? చెప్పండి, సరిగ్గా మాట్లాడితే మనల్నే అంటాడేమో. ఈ మాట చూడండి, శిక్ష గూర్చిన వార్త, శిక్షను నిర్ణయించిన వాని గూర్చిన మాట ఆలకించండి. దేవుడు ఒక వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ని వార్నింగ్ లాగానే తీసుకోవాలి. ఆయన అలాగే అంటాడు, దేవుడు ప్రేమమయుడైతే ప్రేమమయుడే, కానీ వార్నింగ్ ఇచ్చినప్పుడు మనకేంటి తెలుసా? దేవుడు ఎంత ప్రేమమయుడంటే అన్నిట్లోకి ఈ ప్రేమ తీసుకొచ్చి కలుపుతారు. ఇక అన్నిట్లోకి దేవుడిని ప్రేమ తీసుకొస్తారు. నేను శిక్షిస్తానన్నప్పుడు నువ్వు ప్రేమ కలివాడు కదా, ఎట్లా శిక్షిస్తావు అంటాడు అనమాట. అరే మన న్యాయం రా అంటే న్యాయం కాదుగా, ప్రేమ కావాలంటాడు, కుదరదు. ఈ మాట చూడండి, నేను క్విక్గా చదువుతాను, సమయం చాలదు కాబట్టి. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించండి. అన్యాయం చేయవారిళ్లలో అన్యాయం చేత సంపాదించిన ఆ సొత్తు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి చదువుదాం. 12వ వచనం. ఓకే, కొంచెం కిందకు వద్దాం. 13, కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే ఉందువు, నీవేమైనా తీసుకుని పోయినను అది నీకుండదు, నీవు భద్రం చేసుకుని పోవు దాన్ని నీకుండదు, నేను వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. నీవు విత్తనం విత్తుదువు కానీ కోయవు, ఒలివ పండ్లు ద్రాక్ష పండ్లు తొక్కుదువు కానీ అవి నీ చేతికి రావు, పానం చేయవు. ఎందుకంటే వాళ్ళు యెహోవా కట్టడలు వినలేదట, ఒమ్రి అనే ఒక రాజు చెప్పిన కట్టడలను ఆచరించారంట, ప్యాగన్ ప్రాక్టీస్. ఆహాబు చెప్పిన పనులు చేశారట, యెహోవా చెప్పిన పనులు చేయలేదట.
వారి యోచనలు బట్టి నడుచుకున్నారంట, యెహోవా ఆలోచన బట్టి నడుచుకోలేదట. కాబట్టి ఏం చేస్తున్నాడు చూడండి, ఆఖరి వచనం, నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందుతారు, మిమ్మల్ని భీతి పుట్టించి జనులుగాను పట్టణ నివాసులుగాను అపహాస్యాస్పదముగాను చేయబోతున్నాను. చేస్తాడా దేవుడు అట్లాగా? చేస్తాడా? చేస్తాడని బైబిల్ చెప్తున్నా కూడా కొంతమంది మనసు ఒప్పదు. ఆయన అట్లాంటి కాదు, చాలా. బీ కేర్ఫుల్. ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ వార్నింగ్స్, ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే వాడు హఠాత్తుగా దెబ్బతింటాడు. బైబిల్ చెప్తున్న మాట. దేవుని క్షమాగుణాన్ని, దేవుని వాత్సల్యాన్ని, దేవుని ప్రేమను అలుసుగా తీసుకున్న వాళ్ళు, దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చి 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 ఒకరోజు ఎక్కడో అది ఆగిపోద్ది. దేవుడు ఎంత ప్రేమమయుడో అంతే న్యాయవంతుడు, అంతే నీతిమంతుడు, అంతే లెక్క ప్రకారం ప్రవర్తిస్తాడు. తన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయడు. తన గుణలక్షణాల్లో అన్ని గుణలక్షణాలని ప్రదర్శించే దేవుడు. ఎంత ప్రేమ చూపిస్తాడో ఆ ప్రేమకు న్యాయం చేస్తాడు. అలాగే తన కోపాన్ని ప్రదర్శించేటప్పుడు న్యాయంగానే ఆ కోపాన్ని ప్రదర్శిస్తాడు. వార్నింగ్ అన్నమాట ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి మీకా ప్రవక్త ద్వారా. మీరు చేసేవన్నీ భయంకరమైన ప్యాగన్ ప్రాక్టీసెస్, కానీ మీరు మళ్ళీ యెహోవా మీద అలగటం ఏంటి? మీరు ఆయాసపడటం ఏంటి? దేవుడు వార్న్ చేస్తున్నాడు. ఇప్పటికీ మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే. ఏమడిగా నేను మిమ్మల్ని? వేలాది నదులు, వేల కొలది పొట్టేళ్ళు అడిగానా? నరబళ్ళు అడిగానా? అడగలేదు కదా. ఏమడిగా నేను? న్యాయంగా నడుచుకోమని అడిగాను, ప్రేమగా ఉండమని అడిగాను, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తించమని అడిగాను. ఏం రూపాయి ఖర్చు అవుద్ది? ఏం రూపాయి ఖర్చు అవుద్ది? డబ్బులు ఇవ్వటానికి మనుషులు రెడీ, తెలుసా? ప్రవర్తన మానుకోరు. నువ్వు న్యాయంగా ఉండరా, నాకేమొద్దని దేవుడు అంటే, న్యాయంగా ఉండను కానీ నీకేమన్నా ఇస్తానే. నువ్వు నీతిగా ఉండని దేవుడు అడుగుతాడు, నేను నీతిగా ఉండను, నీకేం కావాలో చెప్పు. పెద్ద పెద్ద కోట్లలో వ్యాపారం చేసేవాళ్ళు ఆ తిరుపతి హుండీలో కోట్లు కోట్లాలు వేసి వెళ్ళిపోతారట. ఎందుకు? యు నో ద మోటివ్. బైబిల్లో ఉన్న దేవుడు అసలు నీ డబ్బే నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, ఏం చేసుకుంటాను నీ డబ్బు? నాకు ఆల్ ఐ వాంట్ ఈస్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. నీ హృదయం నాకు కావాలి, నీ ప్రవర్తన నాకు కావాలి, నీ జీవిత విధానం నాకు కావాలి, నీ లైఫ్లో నువ్వు పాటించే ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి, విలువలు ఏంటి, అది నాకు కావాలి. ఏమడిగా నేనేం అడగలేదు. అవి తీసుకురా ఇవి తీసుకురా నేనేం అడగలేదు. నేనేం అడిగానంటే నువ్వు న్యాయంగా నడుచుకోమని అడిగాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరిలో ఉంది, చూస్తారా? మనందరికీ తెలుసు, అది కూడా చదివి ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకోడు. ఏంటి భక్తి అంటే? ఏంటి భక్తి అంటే? అమ్మో అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోకూడదు, అది కాదు భక్తి అంటే. భక్తి అంటే ప్రవర్తన. ఏంటి ప్రవర్తన అంటే? అక్కర్లో ఉన్న వాళ్ళను పట్టించుకోవటం. అదేనా అక్కడ ఉంది? దిక్కులేని వాళ్ళను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం. వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని పలకరించలేకపోతే నీ ఆరాధనకు అర్థం లేదు.
నీ ఆరాధనకు అర్థం లేదు. యేసుక్రీస్తు వారు ఒక ఉదాహరణ చెప్పాడు. బలర్పించడానికి నువ్వు వెళ్ళావా? బలర్పించే ముందు నీ సహోదరుడితో నీకు సమాధానంగా లేవని నీకు గుర్తొచ్చిందా? ఏం చేయాలి? ఆ అర్పణ అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళి సమాధానపడి మళ్ళీ రా. ఎందుకంటే నువ్వు చేయాల్సిన నైతికమైన బాధ్యత, నీ పనులు నువ్వు చేయకుండా ఈ అర్పణ ఇవ్వటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవుడికి కావాల్సింది మన ప్రవర్తన, మనం ఇచ్చే అర్పణలు కాదు. వీళ్ళేమంటున్నారు తెలుసా? మమ్మల్ని ఏం అడగద్దు, నీకేం కావాలో చెప్ప ఇస్తాం. ఏం కావాలో ఇస్తే తీసుకునేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? లంచగొండ అవుతాడు. మన దేవుడు న్యాయాధిపతి, వాత్సల్య సంపూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు, క్షమ కలిగిన వాడు, నమ్మదగిన వాడు, బట్ అట్ ద సేమ్ టైం న్యాయవంతుడు కూడా. అనేక అవకాశాలు ఇస్తాడు, ఎంత చెప్పినా కూడా వినట్లేదు, అలుసుగా తీసుకున్నారు, మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అన్నప్పుడు శిక్షణ గురించిన వార్త కూడా పంపిస్తాడు. ప్రవక్త అంటున్నాడు, ఆ పనిష్మెంట్ ఏంటో ఆలోచించండి. ఆ పనిష్మెంట్ నిర్ణయించిన ఆయన ఎటువంటి వాడో కూడా ఆలోచించండి. వెన్ గాడ్ వాంట్స్ యూ, ఇట్ ఈస్ ఫైనల్. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తే ఆ హెచ్చరికను మీరు అలుసుగా తీసుకోవద్దు. దేవుడు అట్లాగే అంటాడులే అని అనుకోవద్దు. మీరు అనుకున్నట్టుగా దేవుడు ఉండడు. సమ్టైమ్స్ దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ, సమ్టైమ్స్ దిస్ మే బి యువర్ లాస్ట్ ఛాన్స్. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే కొంతమందికి మరొక అవకాశం రాదేమో. బైబిల్ పదే పదే చెప్పింది, దిస్ ఈజ్ ద రైట్ టైం. నేడే రక్షణ దినము, అనుకూల సమయం. రేపు అనేది నీకు ఉంటుందో లేదో డోంట్ నో. రేపు అనే మాట వాడటానికి కూడా మీరు తొందరపడద్దు అన్నాడు. దేవుని చిత్తం అయితే అనే మాట అనండి, ఎందుకంటే అవకాశం దేవుడు మీకు ఇస్తాడో లేదో తెలీదు. నేను క్లోజ్ చేస్తున్నాను. హ్యూమన్ నేచర్ ఎంత భయంకరమైందో గుర్తు చేసుకోండి. ఎన్ని అవకాశాలు దేవుడు మనకిచ్చాడు, ఎన్నిసార్లు దేవుడు తనను తాను అణుచుకున్నాడు, కోపాన్ని రేపుకోలేదు. పదే పదే దేవుడే తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. శిక్షించక, నశింపచేయక, సంహరింపక మనకు అవకాశాలు ఇస్తానే ఉన్నాడు. బట్ మీకా ప్రవక్త ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తున్నాడు, నాట్ ఆల్వేస్. ఇశ్రాయేల్ చరిత్ర చూడండి, కొంతమందికి పలు అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి మరో అవకాశం రాలేదు. వీ డోంట్ నో. ఎవరెవరితో దేవుడు ఎలా డీల్ చేస్తాడో మనకు తెలీదు. కొంతమందికి ఇమీడియట్గా శిక్ష రావచ్చు, కొంతమందికి లేట్ అవ్వచ్చు. బట్ న్యాయమే. నేను ఎందుకు శిక్షించకూడదు, నాకు గట్టి కారణం ఒకటి చెప్పు అని కనుక దేవుడు అడిగితే ఏం ఆన్సర్ చెప్తారు మీరు? నో ఎక్స్క్యూజ్. ఇన్ని చేసావు కదా, ఇన్ని సంవత్సరాల పాటు ఇలా ప్రవర్తించావు కదా, ఇంతకాలం, ఇంత జీవితకాలం ఇంత అవిధేయంగా, ఇంత తిరుగుబాటు ధోరణిలో ప్రవర్తించావు కదా, వై షుడ్ నాట్ ఐ పనిష్ యూ అని దేవుడు అంటే ఆన్సర్ ఏంటి? నేనేమి చేయకుండా వదిలేయాలని కనుక దేవుడు అడిగితే ఏ జవాబు చెప్తాడు మనిషి? ఏముండదు. లెట్ us be careful. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. పలుమార్లు హెచ్చరించిన తర్వాత వినకపోతే దేవుడు కొంతమంది విషయంలో వెంటనే జోక్యం చేసుకుంటాడు. అది కూడా చూపించిన ఎవరికైనా కొంచెం భయం కలిగితే సంతోషం. కీర్తన గ్రంథం 51, నేను మిమ్మల్ని బెదరగొట్టట్లేదు, నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయట్లేదు, భయపడమని వాక్యాన్ని చూపిస్తున్నాను. 51వ కీర్తన 4వ వచనం. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఇది చూడండి, కావున
ఏం చేస్తాడట? నువ్వు కావాలని చేసిన తర్వాత దేవుడు కొన్నిసార్లు జోక్యం చేసుకొని నీకు ఆజ్ఞ పంపిస్తాడు. వీటి సంగతి ఏంటో చూడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు న్యాయంగా నీ మీద దేవుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడని అడిగే హక్కు నీకు లేదు. పైగా దేవుడు ఏం రుజువు చేసుకుంటాడట? ఆజ్ఞను పంపించడం ద్వారా, ఆ యాక్షన్ ఇంప్లిమెంట్ చేయటం ద్వారా ఆయన నీతిమంతుడిగా మళ్ళీ తనను తాను కనపరుచుకుంటున్నాడు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడు. ఆ శిక్షణ నీకు ఇవ్వటం ద్వారా, ఆ డిసిప్లిన్ నీ మీద తీసుకోవటం ద్వారా ఆయన బ్యాడ్ అవ్వడు. ఇంకా నీతిమంతుడిగా, ఇంకా న్యాయవంతుడిగా, ఇంకా నిర్మలుడిగా ఆగపడతాడు. కొంతమంది జీవితంలో దేవుడు యాక్షన్ తీసుకోవటం ద్వారా దేవుడు తన నీతిమంతుడని రుజువు చేసుకుంటూ ఉంటాడు. కొంతమంది పశ్చాత్తాపడతారు దెబ్బలు తగిలాక, బెడ్ రిడెన్ అయ్యాక, జీవితం తలకిందులు అయిపోయాక. ఇది న్యాయమే, మనమే చేతులారా చేసుకున్నాం అనుకుంటారు. లెట్ us బి కేర్ఫుల్. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. మీకా అంటున్నాడు, మీరు పశ్చాత్తాపడండి, దేవుడు కనికరిస్తాడు. మీరు అలుసుగా తీసుకోవద్దు, దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. ఆఖరి అధ్యాయం మీకా 7వ అధ్యాయం 18-19. 7వ అధ్యాయం 18-19. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు, లేకపోతే దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడు. ఒకటి దేవునితో మాట్లాడుతున్నారు. మీకా చివరికి వచ్చేటప్పటికి అంటున్నాడు, దేవా నీ లెక్కలు మాకు అర్థమవుతున్నాయి. నీలాగా క్షమించే దేవుడు ఇంకోళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎవరు లేరు. దోషాలు క్షమించేసి, పరిహరించి, ప్రాయశ్చిత్తం చేసి, వాడేం చేయలేదులే, వాడేదో చేతగాని వాడు, బలహీనుడు, అలా విసిరి వెళ్ళి మళ్ళీ వెనకరాని గాలి లాంటి వాడు, నరమాత్రుడు, వాడు మనం ఏం చేయొద్దని కనికరపడేంత దేవుడు ఉన్నాడా అంటే ఇంకెవరూ లేరు. 2, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన కనికరం చూపుట యందు సంతోషిస్తాడు, నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మనందు జాలి పడతాడు, మన దోషములను అణిచివేస్తాడు. ఎప్పుడు మరలా జాలిపడేది? ఎప్పుడు? నువ్వు అడగకపోయినానా? మళ్ళీ మర్చిపోతాడు. ఎందుకు? నువ్వు లెక్క లేకుండా ఉన్నప్పుడా? అందుకు ఆరోగ్యం మనం చదువుకున్నాం. వాళ్ళకి శిక్షణ పంపిస్తానని చెప్పాడు. వాళ్ళు పశ్చాత్తాపడితే ఆ శిక్ష రాకుండా మళ్ళా జాలి పడతాడు. పశ్చాత్తాపడకపోతే జాలి చూపడు, తన శిక్షను అమలు చేస్తాడు. విశ్వాసులకి, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి నా మనవి, నా విన్నపం ఏంటంటే, దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు. దేవుడు కొన్నిసార్లు తన న్యాయం ప్రకారంగా కొంచెం గట్టిగానే మనతో వ్యవహరిస్తాడు. దేవుడు అలుసుగా తీసుకునే ప్రయత్నాలు చేయొద్దు. తల వంచి ప్రార్థన చేసుకుందాం.